ఆంధ్రులు ఎప్పటివారో మీకు తెలుసా? 1000 ఏళ్ల కిందటివారా? కాదు. 2000 ఏళ్ల? మరి రామాయణ కాలానికంటే ముందువారు. దానికి ఇవిగో సాక్ష్యాలు. వేదాల వెలుగులో ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించిన తొలి ఆంధ్రుల ప్రస్తావన ఇది. విశ్వామిత్రుడి శాప కథలో ప్రత్యక్షమవుతారు. ఆ శ్లోకం ఏంటంటే, ఏ విశ్వామిత్రస్య పుత్రాః ప్రాణా ఆహుః ఆంధ్రాః పుండ్రాః శబరాః పుళిందా మూతిబా ఇతి తాన్ ఉదంతాన్ బహవో భవంతి. దీని అర్థం ఏంటంటే, విశ్వామిత్రుడి కొడుకులు దక్షిణ దిశకు వెళ్ళి అక్కడ ఆంధ్రులుగా, పుండ్రులుగా, పుళిందులుగా మారారని చెబుతోంది ఈ వేదవాక్యం. ఇక రామాయణం కిష్కింధకాండలో ఆంధ్రుల ప్రస్తావన చూద్దాం. దక్షిణ దిశలో సీతమ్మ కోసం వెతకమని చెప్పినప్పుడు సుగ్రీవుడు వానర వీరులకు ఇచ్చిన మార్గ నిర్దేశనంలో ఆంధ్రదేశం స్పష్టంగా ఉంది. ఆ శ్లోకాలివి. తథా వంగాన్ కళింగాంశ్చ కౌశికాంశ్చ సమంతతః అన్వీక్ష దండకారణ్యం సపర్వత నదీగుహం నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత తథైవ ఆంధ్రాంచ పుండ్రాంచ చోళాన్ పాండ్యాన్ కేరళాన్. గోదావరి ప్రవాహం కింద దండకారణ్యం అంచుల్లో